వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే భారత రాజకీయ పటంలో ఆర్ఎస్ఎస్ ప్రస్థానం ఏంటి? మతతత్వ సంస్థగా ఎందుకు ఆరోపణలు ఎదుర్కొంటోంది? సంఘ్ దిశానిర్దేశం మేరకే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తుందా? ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య గ్యాప్ ఉందా? ఆర్ఎస్ఎస్కు భవిష్యత్తులో ఎదురుకాబోతున్న సవాళ్ళేంటి? ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్లు ఇదే అంశంపై మనం ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేయబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దీన్ని భారత రాజకీయాల్ని మనం విడదీసి చూడలేము. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర, ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంటు, అలాగే భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి సంబంధాలు, భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ఆ ఆర్ఎస్ఎస్ పనిచేసిన విధానం, ఇవన్నీ కూడా ఒక ముడిపడి ఉన్న అంశాలుగా కనిపిస్తున్నాయి రాజకీయంగా. 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ ప్రస్థానంపై మీ కామెంట్ ఏంటి? గతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ లాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా? అప్పటి లక్ష్యం ఏంటి? ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఒకటి బేసిక్గా ఆర్ఎస్ఎస్ ఏమిటంటే మొదలుపెట్టిన టైంలో భారతదేశంలో బ్రిటిష్ భారతదేశం పరిపాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో చాలా బలంగా ఉన్నారు. వాళ్ళు భారతదేశాన్ని సంస్కృతిని, చరిత్రని, హిస్టరీని మార్చేస్తున్నారు. తర్వాత బ్రిటిష్ తీసుకొచ్చింది ఏంటంటే పాలసీ డివైడ్ అండ్ రూల్. ఓకే, అంటే విడదీసి పరిపాలించాలి. ప్రాంతాల ప్రకారంగా ఉత్తరు దక్షిణ, లేకపోతే పడమట తూర్పు, వేరే తెగలు కాదు, తెగలు నార్త్ ఈస్ట్ తెగలు, ఇక్కడ తెగలకి సంబంధం లేదు, జాతులు, కులాలు, మతాలు అంతా వాళ్ళు ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఆ సమయంలో 1887 భారతదేశం రెబెలియన్ చేసినప్పుడు బ్రిటిష్ మీద అప్పటి నుంచి తీసుకొచ్చిన పాలసీ అది. ఆ పాలసీకి తర్వాత బ్రిటిష్ కూడా ఏం చేశారంటే కొంతమందిని భారతీయుల్ని ఐఏఎస్, అప్పుడు ఐసిఎస్ అలాంటి సర్వీసెస్ లో కూడా చేర్చుకుని వాళ్ళని కూడా కొంతమందిని లొంగేశారు. ఇవన్నీ ఎదుర్కోవటానికి మనకి ఇక్కడ ఉన్న కొన్ని ఐడెంటిటీస్ సేవ్ చేయటానికి స్టార్ట్ చేశారు. బ్రిటిష్ టైంలో బ్రిటిష్తో ఎక్కువ పోరాట చేయలేదు. వాళ్ళు ఒక భారతదేశం అనే ఐడియాని మేము కాపాడుతున్నామని తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చాక న్యాచురల్ గా ఆర్ఎస్ఎస్ నుంచి జనసంఘ్ అనే పార్టీ ఫామ్ చేశారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, అప్పుడున్న లెఫ్ట్ పార్టీస్ కి వ్యతిరేకంగా అది అలా పెరుగుతా వచ్చింది. వచ్చి 50-60 సంవత్సరాల్లో అధికారం వచ్చింది. ఆర్ఎస్ఎస్ తప్పకుండా ఒక పునాది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ బలం ఇచ్చింది, ఎందుకంటే యాక్టివ్గా మెంబర్లు ఉంటారు. కానీ ఆర్ఎస్ఎస్ సమయంలో ఉత్తర భారత్లోనే పెరిగింది. ఉత్తర భారత్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కువగా దక్షిణ భారత్లో పెరగలేదు, ఉత్తర భారత్లో పెరిగింది. స్వతంత్రం రాకముందు ఏ రాష్ట్రాల్లో రాజ్యాలు పరిపాలించేవారో అక్కడ బాగా పునాది వచ్చింది. అక్కడ ఆర్ఎస్ఎస్ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఆంధ్రాలో అప్పుడు పునాది లేదు కదా, తెలంగాణలో అస్సలు లేదు కదా, చెన్నై తమిళనాడులో లేదు, కేరళలో లేదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఈ ఏరియాలన్నీ బ్రిటిష్ కింద పరిపాలన, తెలంగాణ నైజాం కింద. ఎక్కడైతే మిగతా రాజ్యాలు ఉండేవారో ఆర్ఎస్ఎస్ కి వాళ్ళ పనికి అడ్డం లేకుండా పెరిగారు. బీజేపీ మొదట ఆ రాష్ట్రాల్లోనే అధికారానికి వచ్చారు. మీరు మర్చిపోదు, చాలా పెద్ద లింక్ ఇది నేను చెప్పాను. మీరు దేశం అంతా తీసుకుంటే ఒకటి, కానీ దేశంలో అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉండేది, రాజుల ఇండియా ఉండేది. రాజుల ఇండియాలో బాగా పెరిగింది ఆర్ఎస్ఎస్. మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ అధికారంలోకి రావటం, తర్వాత గుజరాత్లో రావటం, మెల్లిమెల్లిగా దేశం అంతా పాగటానికి వాజ్పేయి, నరేంద్ర మోడీ లాంటి నాయకులు వచ్చి ఇంకా దూరంగా తీసుకెళ్లారు ఈ పార్టీ. బేస్ ఇచ్చింది ఆర్ఎస్ఎస్ కొంతవరకు, ముందలు తీసుకొచ్చింది బీజేపీని. కానీ ఈ ఎక్కువ పెరుగుదల 2000 సంవత్సరం నుంచి అంటే అది బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు దూరం చేసుకోవటం, కొన్ని విషయాలు ఆర్ఎస్ఎస్ నుంచి దాని మీద వచ్చారు. కాంట్రిబ్యూషన్ పూర్తిగా ఉన్నది ఆర్ఎస్ఎస్. కానీ అధికారంలోకి తీసుకురాగలరా వాళ్ళ సిద్ధాంతాల మీదే అంటే అది పెద్ద ప్రశ్న. బీజేపీ డెమోక్రాటిక్ గా మిగతా పార్టీలు కలుపుకోవాలి, మిగతా మనుషులు కలుపుకోవాలి, ఎస్టాబ్లిష్ నాయకులను కలుపుకుంటేనే అధికారంలోకి రాగలరు. పూర్తిగా ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అవుతే అధికారంలోకి రాలేదు, సరిపడదు. ఎంత బలం ఉండినా సరిపడదు, అదే విషయం. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన పార్టీ జనసంఘ్, ఆ జనసంఘ తర్వాత భారతీయ జనతా పార్టీగా మారింది. అంటే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ అవిభక్త కవలలు అంటాను, కాదంటారా?
కరెక్టే. వాళ్ళు రాజకీయంగా బీజేపీ ముందరకు వచ్చింది, ఆర్ఎస్ఎస్ వెనకాల ఉంటుంది. ఉమ్, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ సాధారణంగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. ఉమ్, ఎందుకంటే గవర్నమెంట్ అధికారం ఎక్కువ బలం ఏ ఎన్జిఓ కంటే, ఏ సంస్థ కంటే. అది మర్చిపోకూడదు. ఉమ్, ఎంత పెద్ద సంస్థ అయినా, ఎంత పెద్ద ఎన్జిఓ అయినా గవర్నమెంట్ ముందల సరిపడదు. అవును. సో గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే బీజేపీ చేతుల్లోకి వస్తుందో ఆర్ఎస్ఎస్ న్యాచురల్ గా ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోతారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు తక్కువ లేరు ఈ పవర్. ఆర్ఎస్ఎస్ లో ఉన్న పనిచేసే వాళ్ళకి కూడా ఈ పవర్ కావాలి కదా. వాళ్ళు కూడా పవర్ కోసం, నేను తప్పట్లేదు సుమా, పవర్ కోసం బీజేపీతో అడ్జస్ట్ అవుతారు. అంటే బీజేపీ పవర్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ అంత పాత్ర ఉండదు, వెనక్కి వెళ్ళిపోతారు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఎప్పటి నుంచో దాదాపు ఈరోజుకు 100 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. కాబట్టి నేను ప్రారంభంలో అన్నట్టుగా భారత రాజకీయ చరిత్రను, భారత రాజకీయాలను ఆర్ఎస్ఎస్ని విడదీయలేము. కానీ 1992 డిసెంబర్ 6 సంఘటన, తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేత, ఈ పరిణామాల క్రమంలో ఎక్కువగా ఆర్ఎస్ఎస్ అనేది వార్తల్లోకి వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉంది, ఒక బలమైన సంస్థ ఉందని అందరికీ తెలిసింది. అక్కడి నుంచి ప్రయాణం పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకుంది అనుకోవాలా? ఆ తర్వాత పరిణామాల క్రమాల్లో మనం చూస్తే అద్వానీ రథయాత్ర చేయటం, తర్వాత భారతీయ జనతా పార్టీ కొంత స్వింగ్గా సీట్లు పెంచుకోవటం, 98 ఏడాది ఉన్న తర్వాత మళ్ళీ 99లో పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వం అధికారంలోకి రావటం. అలాగే మధ్యలో ఒక 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్స్ ఉన్నా, ఆ తర్వాత 96 నుంచి 98 వరకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఉన్నా, మళ్ళీ భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంకి వచ్చి స్టిల్ 2025 అంటే మూడోసారి అధికారంలోకి వచ్చి నిర్విరామంగా దాని విజయాత్ర కొనసాగుతోంది. అంటే దీని వెనక ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంటు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదంటామా? కేవలం మొత్తం క్రెడిట్ అంట భారతీయ జనతా పార్టీకి ఇచ్చేద్దామా? ఒకటి, ఆర్ఎస్ఎస్ లేదు అంటే భారతీయ జనతా పార్టీ లేదు. ఎందుకంటే పర్మనెంట్ పునాది. ఒక ముఖ్యమంత్రి బీజేపీ వస్తాడు, పోతాడు. ఒక మంత్రి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అవ్వళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లాగా ఆలే ఉంటారు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఆర్ఎస్ఎస్ ఏదో 70వ సంవత్సరం వచ్చాక, 75వ సంవత్సరం వచ్చాక 70 అవుతున్నాడు. 40-50 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాక. అందువల్ల వాళ్ళకి ఎక్కువ కాలం ఆర్ఎస్ఎస్ లో ఉండటం వల్ల వాళ్ళకి సీనియారిటీ వస్తుంది, పలుకుబడి వస్తుంది, ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా. బీజేపీలో ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 5-10 అంతే. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు గెట్టుకుని వస్తారంటే అది రేర్. సో న్యాచురల్ గా ఆర్ఎస్ఎస్ కి ప్రెస్టీజ్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఒక్కరే మాత్రం బలంలోకి ఎలక్షన్ రాదు. ఎంతో పని చేసాం, ఎంతో మాకు బేస్ ఉన్నది జార్ఖండ్ లో అంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కదా ఆర్ఎస్ఎస్. ఫెయిల్ అయిపోయింది కదా. బీజేపీ వల్లే అధికారంలోకి వస్తారు. ఒరిస్సా రాష్ట్రం, కొత్త రాష్ట్రాల్లో వచ్చిన అస్సాం బీజేపీ వల్లే. బీజేపీ కొత్త నాయకులు ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటుంది, పాపులారిటీ ఉన్న న్యూట్రల్ లీడర్ తెచ్చుకుంటుంది, పెరుగుతుంది. అక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్ఎస్ఎస్ మా వాళ్ళే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండాలంటే మంచోళ్ళు, చెడ్డోళ్ళు అన్న. కానీ వాళ్ళు ఎలక్ట్రల్ పాలిటిక్స్కి ఉపయోగపడరు. ఎలక్ట్రల్ పాలిటిక్స్ అంటే ఓట్లు తెచ్చేవాళ్ళు, ఓట్ బ్యాంక్స్ ఉన్న వాళ్ళకి చారిస్మా ఉంటుంది, స్వతంత్రంగా పనిచేస్తారు. కొన్ని సంవత్సరాల పాలిటిక్స్ లో ఈ పార్టీ ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళు వచ్చారు కాబట్టి బీజేపీ మహారాష్ట్రలో, బీజేపీ ఒరిస్సాలో, బీజేపీ అస్సాంలో, కొత్త రాష్ట్రాలు జ్ఞాపకం పెట్టుకోండి, బీజేపీ అధికారంలో పోయి. మరి బీహార్ కూడా ఉత్తర భారతే కదా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రమే కదా. కానీ ఎందుకు రాలేకపోతున్నారు బీజేపీ? ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఉన్నది, రాలేకపోతున్నారంటే అక్కడ బీజేపీ బలం సరిపడట్లేదు. ఆర్ఎస్ఎస్ ఎంత బలంగా ఉండినా, ఆర్ఎస్ఎస్ ఎంత పనిచేసినా అధికారంలోకి రావాలి, పొలిటికల్ పవర్ కావాలంటే బీజేపీ కావాలి. ఆ రాష్ట్రంలో బీజేపీ నాయకులు గొప్పవాళ్ళు ఉండాలి, చారిస్మా ఉన్న వాళ్ళు ఉండాలి, ఇతర పార్టీల నుంచి మనుషులు తీసుకోవాలి. దాంతో రాలేరు అంతే. ఆ రూల్ ఇప్పుడు ఎక్కడి వరకు ఇరిగిపోలేదు, అలాగే ఉన్నారు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, మరి ఇంత ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక
మతతత్వ ఎజెండాతో నడుస్తుంది, ఒక మతాన్నే ప్రోత్సహిస్తుందన్న ఆరోపణ ఇప్పటికీ ఎందుకు ఎదుర్కొంటుంది? అంటే దాంట్లో చరిత్ర కూడా ఉన్నది కదా. ఉమ్, ఎప్పుడైతే ముస్లిం లీగ్ వాళ్ళు పాకిస్తాన్కి ముస్లిమ్స్తో వెళ్ళిపోయామో న్యాచురల్గా ఇక్కడున్న సంస్థలు హిందువుల్ని ఎక్కువ రిప్రజెంట్ చేసి హిందూ మెంబర్షిప్ ఉన్నది. అప్పుడు జరిగిన గొడవల్లో వీళ్ళు హిందూ ఇష్యూస్ తీసుకున్నారు కాబట్టి ఆ రైట్స్ దాంట్లో ఆ కలర్ వచ్చింది, ఉమ్, హిందూ కలర్ వచ్చింది, మెజారిటీ కాకపోతే లీడర్షిప్ అంతా అక్కడ ఉన్నారు. సో ఆ రూపం కొంతవరకు కరెక్ట్, ఎక్కువ హిందూస్కే కేటర్ చేస్తుంది. కానీ గత 10 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఇంక్లూజివ్ పాలసీ, అందరినీ తీసుకెళ్ళాలి మనతో, అన్ని కమ్యూనిటీస్ని అన్ని మతాలు ప్రయత్నం చేస్తాం. ఉమ్, ప్రయత్నం సరిపడుతుందా లేదా సమయం చెప్తాది, కానీ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి వచ్చి హిందూ పాపులేషన్ మీద ఆధారపడితే భారతదేశం కాదని నిన్న కథ 5 సంవత్సరాలు బట్టి ఇప్పుడున్న మోహన్ భాగవత్ చెప్తా వచ్చాడు. ఆర్ఎస్ఎస్ మాకు ఈ పార్టీ ఆ పార్టీ మీద ఈ మతం ఆ మతం మీద వ్యతిరేకం లేదు, అందరూ రావాలి, అందరూ భారతీయులే. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, ప్రతి మస్జిదు తొమ్మిది గుడి అంటాం కరెక్ట్ కాదు, ఉమ్, మీరేదో అక్కడ ఏదో జరిగిపోయింది హిస్టరీలో చరిత్రలో గొడవలు జరిగినాయి మర్చిపోదాం, అది ఆయన ఎన్నోసార్లు అన్నారు. ఉమ్, సో ఆర్ఎస్ఎస్ చాలా ప్రయత్నం చేస్తారు, ఓపెన్ అవ్వటం, ఇతర కమ్యూనిటీస్ తీసుకోవటం, ఒకే హిందూ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాను కాకుండా ట్రై చేస్తాను, ఉమ్, బాగా ట్రై చేస్తుంది, బాగా ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అవని. ఇప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల కింద వయసు ఉన్న వాళ్ళు అందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒరిస్సా ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అందరూ చిన్న కమ్యూనిటీస్ నుంచి వచ్చారు, చిన్న స్థాయి నుంచి వచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పైకి తీసుకొచ్చింది, అవకాశం ఇచ్చింది. సో అలాంటి ఉన్నది. కానీ ఆర్ఎస్ఎస్ సరిపడుతుందా ఒక ఎలక్షన్ గెలవటానికంటే చాలు. ఉమ్, ఎక్కడ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్స్ పెట్టి గెలవరు, దానికి ఫేస్ కావాలి, ఆ ఫేస్ బీజేపీ. ఓకే. అంటే 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆ సీట్లు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య ఉన్న గ్యాప్. ఆర్ఎస్ఎస్ ఎజెండాని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా నడిపించడంలో ఫెయిల్ అయింది, దాంతో ఆర్ఎస్ఎస్ సహకారం కొరబడింది అని అంటారు చాలామంది. ఈ వాదనలో వాస్తవం ఎంత? నేను ఒప్పుకోవట్లేదు. ఉమ్, గెలిచినప్పుడు మా వాళ్ళే గెలిచారు మహారాష్ట్ర అంటారు, ఉమ్, అవును. ఓడిపోయినప్పుడు మేము పని చేయలేదు కదా అంటారు. ఇవన్నీ టెక్నిక్స్ ట్రిక్స్, మనం ఒప్పుకుందాం, మర్యాద ఇద్దాం. ఉమ్, ఎందుకు నరేంద్ర మోడీకి సరిగ్గా బీజేపీకి ఓట్స్ రాలేదంటే ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చేయలేదు 2024కి. ఉమ్, ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, ఉద్యోగాలు లేవు, చేతుల్లో డబ్బు తక్కువ ఉంది, మధ్య తరగతి వాళ్ళు ఖర్చు పెడతానికి తక్కువ ఉన్నది, పన్నులు విపరీతంగా పెంచేశారు, పీల్చేశారు, డబ్బు సేవింగ్స్ అంతా తినేసింది గవర్నమెంట్. ఉమ్, మధ్య తరగతి వాళ్ళు, చిన్న కొట్లు, చిన్న వ్యాపారాలు, సైకిళ్ళ మీద తిరిగే వాళ్ళు బీజేపీ సపోర్టర్స్, ఉమ్, వాళ్ళని అసలు చూసుకోలేదు. 2019 నుంచి డిమానిటైజేషన్ నోట్బందీ తర్వాత ఆరోపణ వచ్చింది, ఆరోపణ వల్ల ఓడిపోయారు. ఎవరో మేము సరిగ్గా చేయలేదు కాబట్టి గెలవలేదంటే అది బీజేపీకి వాళ్ళు హాని చేస్తున్నారు, బీజేపీకి నష్టం కలిగిస్తున్నారు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉమ్, తగదా వల్ల రాలేదు, మేము పనిచేయలేదు. మరి ఏమన్నా గెలిస్తే మేమందరం పనిచేసాం గెలిపించామంటారు. ఢిల్లీ వాళ్ళ గురించి గెలిచారా, మహారాష్ట్ర వాళ్ళ గురించి గెలిచారా? ఓకే. వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళు గెలిచారు, అపోజిషన్ మీద, కేజ్రీవాల్ మీద. సో ఓడిపోయారే. జార్ఖండ్ లో పూర్తిగా ఆర్ఎస్ఎస్ అన్ని చోట్ల పనిచేసింది, 100 స్కూల్స్ ఉన్నాయి, దానికి ఎవరి మీద పెడతారు? సో మనం అది ఫేర్ కాదు. గెలిచినప్పుడు మా వల్ల గెలిచాం, ఓడిపోయినప్పుడు మేం చేయలేదంటూ కరెక్ట్ కాదు. బీజేపీకి, నరేంద్ర మోడీకి హాని చేస్తున్నారు ఆ అభిప్రాయాలతో. ఓకే. పుల్లారావు గారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందున్న భవిష్యత్ సవాళ్ళు ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 3 ఎన్నికలు గెలిచింది, రాబోతున్న ఎన్నికలు కొంత టఫ్గా ఉండొచ్చన్న చర్చ ఒకటి జరుగుతోంది. నిజంగా ఆ ఇంపాక్ట్స్ ఉంటాయా? రాబోతున్న ఎన్నికలు పరిణామ క్రమం చూస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదురు కాబోతున్నాయి? మెయిన్ థింగ్ ఏమిటంటే యాంటీ ఇన్కంబెన్సీ. డెమోక్రసీలో ఉన్నవాడు ఎంత మంచివాడైనా, ఎంత పని చేసినా వాడి మీద వ్యతిరేకత వచ్చేస్తాడు. రెండోది ఏమిటంటే 15 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండగా, 20 సంవత్సరాలు ప్రభుత్వంగా ఉండగా కొంతమందే ఆ నాయకుడు చుట్టూరా ఉంటారు, ఆ మంత్రులే ఉంటారు, ఆ ఎంపీలు ఉంటారు. కోటరీ అంటాం, కోటరీలు అంటే గ్రూప్స్, సర్కిల్స్ తయారైపోతారు. కొత్త వాళ్ళు రానివ్వరు. కొత్త వాళ్ళు రానివ్వటంలో అది ఒక చోటికి వెళ్ళిపోతారు, అసంతృప్తి వస్తుంది, నాయకుడు సరిగ్గా పని చేయనివ్వరు, ఇవన్నీ ఉంటాయి.
దానివల్ల బీజేపీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంది. అక్కడ ఆర్ఎస్ఎస్ చేయగలిగిన సాయం ఏంటంటే వాళ్ళు ఇన్క్లూజివ్ పాలసీ, అంటే అందరినీ కలుపుకొని తీసుకెళ్తాం అది పెడతాం. తర్వాత యంగర్ ఓటర్స్ని ఎత్తుక్కోవటం, యంగర్ వర్కర్స్ని ఎత్తుక్కోవటం. ఎక్కడ పల్లెటూరులో పాకాలి, పల్లెటూరులో ఎక్కువ పాకలేదు, పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నారు, పల్లెటూరుకి వెళ్ళాలి. అవన్నీ వెళ్తే బీజేపీకి సాయం చేస్తారు. బీజేపీ ఎలక్షన్ గెలిచినప్పుడు గొప్పగా గెలిచా, ఓడిపోయినప్పుడు ఏదో కారణాలు అంటాం కుదరదు. ఎందుకు ఓడిపోతున్నారంటే పరిపాలన బాగోలేక. 2004లో వాజ్పేయి ఎందుకు ఓడిపోయాడు? పరిపాలన బాగా లేక. తర్వాత ఆయన సంబంధించిన అలయన్స్ పార్ట్నర్లని 5గురిని తరివేశారు. ఎవరు అక్కర్లేదు, మేమే 300 సీట్లు గెలుస్తామని గొప్పగా తిరిగారు. ప్రమోద్ మహాజన్ కొంతమంది బ్రతుకున్నారు కూడా, బాగా చేశారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ రాకూడదు బీజేపీకి. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఎలా తగ్గించుకుంటారు, కొత్త రక్తం ఎలా తీసుకొస్తారు, పాత వాళ్ళని ఎలా బయటికి తరివేస్తారు, అన్నిటికంటే ముఖ్యం మా పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ వల్ల ఎలక్షన్ నువ్వు గెలుస్తున్నావా, ఇవ్వండి కొంతమంది లాయల్టీకి. వాళ్ళని కనుక ముందలు పెడితే దెబ్బతినేస్తారు. పాపులర్ లీడర్లు, చారిస్మా ఉన్న లీడర్లు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి కలుపుకుని ముందలకెళ్తే బీజేపీకి ఫ్యూచర్ బాగుంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ కరిగిపోయినట్టుగా అలాంటి ఛాలెంజెస్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త వాళ్ళు రానివ్వటం, అన్ని చోట్ల వంశాలు బయలుదేరటం, ఎమ్మెల్యే లెవెల్లో అవన్నీ ఉన్నాయి. వ్యతిరేకత వచ్చేసి అది జాగ్రత్తగా వాచ్ చేసుకుని బీజేపీ ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అంటే ప్రస్తుతం జియో పాలిటిక్స్ నేపథ్యంలో ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి. అలాగే మనది సెక్యులర్, భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కు భవిష్యత్తులో ఎదురు కాబోతున్న సవాళ్ళు ఏంటి? ఆర్ఎస్ఎస్లో ఏమైనా మార్పు రావాలా, లేదంటే ఇప్పుడు నడుస్తున్న తీరు సహేతుకమేనా? తప్పకుండా మార్పు రావాలి. ఎందుకంటే వాళ్ళు మోడర్నైజ్ అవ్వాలి, అవుతున్నారు. అవ్వలేదంటే కరెక్ట్ కాదు, అవుతున్నారు. వాళ్ళు మార్చుకోవాలని తెలుసు. తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా నాయకత్వం పైన డెమోక్రటైజ్ చేయాలి. డెమోక్రటైజ్ అంటే ఇందాక చెప్పాను కదా, మీరు 20వ సంవత్సరంలో ఎంటర్ అవుతే 60వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ సీనియర్ అయిపోతున్నారు. ప్రమోషన్ల వల్ల పైకి రావటం కుదరదు. ఓకే, వాళ్ళలో ఉన్న టాలెంటెడ్ పీపుల్, యంగర్ పీపుల్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. అంతా ఓల్డ్ లీడర్షిప్ అయిపోతే ఆర్ఎస్ఎస్కి ఫ్యూచర్లో మారటం కష్టం, ఫ్యూచర్ని చదవటం కూడా కష్టం. సో కొంచెం యంగర్ లీడర్షిప్ ని ముందర తీసుకొస్తే ఆర్ఎస్ఎస్ సవాల్ని అడ్రస్ చేయగలగదు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. రైట్, మనం చూస్తున్నాం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత రాజకీయాలను మనం విడదీయలేము. 100 ఏళ్ళు కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోదీ ప్రత్యేక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. మతతత్వ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొన్న అప్పుడు దేశ విభజన, ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ఎదురైన సవాళ్ళ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ వచ్చిందన్నది ఆర్ఎస్ఎస్ను సమర్థించే వాళ్ళు చెప్పే మాట. అయితే చాలామంది ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని నడిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ విజయాలు సాధించలేదన్న అంశాన్ని చాలామంది విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఎదిగిన క్రమంలో ఎప్పుడు గెలిచినా అందులో మా పాత్ర ఉందని చెప్పుకోవటం ఆర్ఎస్ఎస్కు కొన్ని సందర్భాల్లో రివాజ్గా వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీయే ఫేస్ ఆర్ఎస్ఎస్కి. అలాగే ఆర్ఎస్ఎస్లో కూడా కొన్ని మార్పులు రావాలి, యంగ్ జనరేషన్ సభ్యత్వం పెరగాలి, నాయకత్వం కూడా యంగ్ జనరేషన్కి ఇచ్చే ఆలోచన చేయాలి. ఓల్డ్ లీడర్షిప్ వల్ల కొంత సవాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. చూద్దాం మరి ఆర్ఎస్ఎస్ ప్రస్థానం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్.